సంగారెడ్డిలో హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో అనుబంధ యూనియన్లతో మేడే జెండాను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కలెక్టరేట్ ముందు హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ సమక్షంలో మేడే జెండా కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ యూనియన్ నాయకులు ఎండి అబ్దుల్లా హెచ్ఎంఎస్ జెండాను ఎగురవేశారు. సభను తోషిభా హెచ్ఎంఎస్ నాయకులు బ్రహ్మం అధ్యక్షత వహించారు. కార్మికులను ఉద్దేశించి టీచర్స్ ఫెడరేషన్ నాయకులు రాములు, ప్రసాద్, ప్రభాకర్ చంద్రం తదితరులు ప్రసంగించారు. కార్మిక లోకం కోల్పోతున్న హక్కులు, మేడే ఉద్యమంతో సాధించుకున్న హక్కులు నేటి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, ఆనాటి కార్మిక చట్టాలకు భిన్నంగా కార్పొరేట్లకు అనుకూలంగా నూతన చట్టాల పేరుతో కార్మికుల్ని విధ్వంసం చేస్తున్నారని, ఈ పరిస్థితి అధిగమించడం కోసం కార్మిక శ్రేణులు ఉద్యమ బాటను ఎంచుకుని చైతన్యంతో కలిసి రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. దీనికి అనుగుణంగా సమాయత్తం కావడం కోసం తిరిగి కార్మికుల హక్కులను నిలబెట్టుకోవడంలో చైతన్యంతో కదలాలని తెలిపారు. పోరాట యోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రంలో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లకుండా ఉద్యమాలను ఉధృతం చేసి కార్మికులకు న్యాయం చేసే చట్టాలు రావాలని కోరారు. అందుకు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా లక్ష్య సాధన కోసం కార్మికులు ప్రతిన బూనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆనాడు పరిస్థితులు అనేవి చాలా దారుణంగా ఉండే. పని గంటలు అనేవి 8 గంటల నుంచి 24 గంటలు బానిసగా పనిచేయించుకునేవారు. మేడే మేడే జోహార్ మేడే అమర వీరులకు సాధించి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి. ఎంఎన్సీల దురాగత 14 గంటలు కార్మికులు పనిచేసేవారు. కంపెనీ ముందే గుడిసెలు వేసుకొని తిని పనిచేసి వచ్చి మళ్ళీ వండుకొని మళ్ళీ పనిచేయడం తప్ప ఇంకొక జీవితం లేని కార్మికులను 14-16 గంటల వద్దు, మాకు 8 గంటలు కావాలని 1862లో రైల్వే పోరాడిండు. భారతదేశంలో పోరాటాలు జరిగినాయి, ప్రపంచంలో చాలా దేశాలు జరిగినాయి. చికాగోలో 1986 నాడు హే మార్కెట్లో నిరవధిక సమ్మె జరిగినప్పుడు 7 మంది ఉరితీతకు గురి చేసిర్రు, లాఠీ చార్జీలు దెబ్బలు తిన్నారు. దానిలోంచే ఎర్ర జెండా అనేది పుట్టుకొచ్చింది. దాన్నే మేడే దినం, మనం పోరాట దీక్షా దినంగా మనం జరుపుతూ ఉన్నాం. అయితే ఈరోజు చూస్తున్నాం టీవీలో ఇరాన్ పైన ఇజ్రాయిల్, అమెరికా, ఉక్రెయిన్ పైన రష్యా ఈ రోజు దాడులు చేస్తూ ఉంటే ఎందుకు వస్తున్నాయి ఈ దాడులు అంటే ప్రజల కోసం కావి. ఆయిల్ మార్కెట్ను నేను గుంజుకోవాలా నువ్వు గుంజుకోవాలా అనే లాభాల కోసం జరుగుతున్న దాడులు ప్రజలను, పిల్లలను చీమలకనైనంగా చంపేస్తున్నటువంటి దుస్థితి మనం చూస్తున్నాం. లాభాల కోసం ఏమైనా ఎంఎన్సీలు చేస్తాయనే అనుభవం మనకు కనిపిస్తుంది. మిత్రులారా, భారతదేశంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు ఎన్నో పోరాటాలతో త్యాగించుకున్న 29 ట్రేడ్ కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చేసి ఆ కోడ్ల లోపల 300 మంది కార్మికులు ఉంటేనే ఉద్యోగం ఎవరిదైనా తీసేస్తే లేబర్ డిపార్ట్మెంటు, లేబర్ కోర్టు మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడే హక్కు లేదు. 300 కన్నా తక్కువ కంపెనీలో ఎవరిని తీసేసినా అడిగేటోడు లేదు అని లేబర్ కోడ్ చెప్తున్నది. అట్లాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వీల్లేదు. ఈజీ డూయింగ్ బిజినెస్ అంటే ఆన్లైన్లోనే జరగాలి తప్ప ఇన్స్పెక్షన్ చేయొద్దని ఇలా 4 లేబర్ కోడ్ చెప్తా ఉన్నాయి. సేఫ్టీకి సంబంధించి మనకు చెప్పులు, షూ, అట్లాగే సేఫ్టీ పిర్కలు ఉండాల్సిన అవసరం లేదు. ఈజీ డూయింగ్ బిజినెస్ అనేది కంపెనీలకు ఎగ్జంప్షన్ ఇస్తుందని చెప్పి లేబర్ కోడ్ చెప్తా ఉన్నది. అట్లాగే ఇలా మనకు అమాలీ కార్మికులు, మనకు ఈరోజు ఈ రకరకాల జూమోటో అట్లాగే ఫ్లిప్కార్ట్ లాంటి పని చేస్తున్నటువంటి కార్మికులు లక్షలాది మందికి ఎవరికి కూడా ఇవాళ ఈఎస్ఐ లేదు. మున్సిపాలిటీలో అలా లేదు, గ్రామ పంచాయతీలో ఈఎస్ఐ లేదు. ఎవడైతే సామాజిక బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారో ఆ పేద కార్మికులకు ఎవరికి కూడా ఆరోగ్య సంరక్షణ లేదు. ఆపరేషన్ హెల్త్ అండ్ కోడ్ కూడా ఏం కల్పించట్లేదు. కాబట్టి మిత్రులారా, మన హక్కులు ఈరోజు తీసేయడానికి ఇంకోటి ఏం చెప్పారంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఏడాది కాగానే కట్ చేస్తారు. ఆర్డినెన్స్ యాక్ట్లో, బిహెచ్ఎల్లో, బీడీఎల్లో ఎక్కడైనా వెటీరియల్ ప్రైవేట్ కంపెనీలు కూడా తోషిబా కంపెనీలో ఫిక్స్డ్ పెడితే అంతకుముందు క్యాజువల్ వాళ్ళని రెగ్యులరైజ్ అని కొట్లాడి 350 మందిని పర్మనెంట్ చేయించడం. సార్లను పిలిపించి తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీషు, డాటా సైన్స్, పొలిటికల్ సోషల్ సైన్స్ ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఆనిముత్యాలుగా భవిష్యత్తుకు తయారు చేసే కార్యక్రమం హెచ్ఎంఎస్ 2026 ఎండింగ్ కల్లా ప్రారంభిస్తూ ఉన్నది.
ఈరోజు హెచ్ఎంఎస్ ఒక 50 యూనియన్లకు జిల్లాలో నాయకత్వం వహిస్తూ పోరాటాలు చేస్తున్నాం. మినిమం వేజెస్ జీవో అమలు చేయించడం, పిఎఫ్పిఎస్ఎల్ అమలు చేయించడం, రెగ్యులరైజేషన్ కోసం హెచ్ఎంఎస్ ముందు పీఠాన ఉండి కొట్లాడుతున్నటువంటి సంఘం ఈరోజు తోచిబాలో 20 ఏళ్ళు ఓటు చేయని పని హెచ్ఎంఎస్ ఎంటర్ అయినాక దాదాపు 350 పర్మనెంట్ చేయించి ఈరోజు వాళ్ళందరికీ కూడా 20,000 జీతాలు దాటిపించి బ్యాడ్జ్, డ్రెస్, షూ, ట్రాన్స్పోర్ట్ కల్పించింది ఎవడు అంటే హెచ్ఎంఎస్ పోరాటం, ఐక్య పోరాటం తప్ప ఇంకోటి కాదు అని చాలా స్పష్టంగా అనిపిస్తున్నది. కాబట్టి మిత్రులారా, వేతన బ్రహ్మలంగా శర్మలం కాకుండా కార్మిక హక్కులమై కార్మికుల సౌకర్యాల హక్కులకు గొంతెత్తే ఒక శక్తిగా హెచ్ఎంఎస్ ట్రేడ్ యూనియన్లు పనిచేయాలి. అదేవిధంగా ఈ సమాజం లోపల మార్పు కోసం, ఈ సమాజంలో 140 కోట్లలో ఉన్న పేద ప్రజల సమాజ మార్పు కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళందరి రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల ఐక్యం కోసం ప్రజా సంఘాలను బలోపేతం చేయాలి. ప్రజలను ఉద్యమ పథంలో తేవాలని రైతు ఉద్యమం చెప్తున్నది. అలా ఆ ప్రజల భాగస్వామ్యం లేని ఏ పోరాటాలు కూడా విజయం సాధించలేవు. కాబట్టి ఆ ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా హెచ్ఎంఎస్ తన అడుగులేస్తా ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని వదిలేసింది. పబ్లిక్ సెక్టారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు దొరికితే ఆ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఆర్టికల్ 21 ప్రకారం జీవిస్తారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ భావించి ప్రవేశపెట్టిండు. నిర్మలా సీతారామన్ చెప్తుంది, ఈ ప్రభుత్వం ఏ పబ్లిక్ సెక్టార్ నడపదు, ఏ సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ నడపదు. ఇట్ ఈస్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పి ఈ మెదక్ జిల్లా నడిపొట్టులో 3,200 ఎకరాలున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని రేపు 9వ నెలలో కార్పొరేట్లకు అప్పచెప్పబోతున్నారు. ఉద్యోగాలు ఇప్పటి వరకు 1000 ఖాళీన ఎవరిని కూడా భర్తీ చేయడం లేదు. అట్లాగే బీడీఎల్ అదే పరిస్థితి, బిహెచ్ఎల్ అదే పరిస్థితి. ఇదే రాష్ట్రంలో 10,000 ఉద్యోగాలు కల్పించిన బిహెచ్ఎల్ అదే పరిస్థితి. కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లా అనేది ఇవాళ ఆసియా ఖండంలోనే 2వ పెద్ద పారిశ్రామిక వాడ. ఇక్కడ ట్రేడ్ యూనియన్ ఉద్యమం బలోపేతం అవుతున్నదంటే ఇక్కడ ప్రజల యొక్క హక్కులు తీసే విధంగా, ముందుకెళ్లే విధంగా మనం పనిచేయాలి. ఈరోజు ఎల్డీపీ భూ నిర్వాసితుల హక్కుల కోసం హెచ్ఎంఎస్ ఢిల్లీ వరకు వెళ్ళి మొత్తం వాళ్ళని తీసుకుపోయి కొట్లాడి ఆ ఊర్లో చైతన్యం కల్పించి అలా హైకోర్టులో కూడా పిటిషన్ వేసి వాళ్ళకు కాళేశ్వరంతో సమానంగా వాళ్ళకు ల్యాండ్ స్పేస్ ఇప్పిస్తా ఉన్నాం. సింగూరు లోపల ఇవాళ రైతులకు కేవలం 3 లక్షల